అస్సాంలో కూడా ఇప్పుడు యూసీసీ అమలు కోసం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం అయితే అన్ని అనుమతులు తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది. ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత మూడో రాష్ట్రంగా ఇప్పుడు అస్సాం నిలవబోతుంది. తర్వాత ఏమొచ్చేసి ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత ఏమొచ్చేసి పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఇలా బీజేపీ పరిపాలిస్తున్నటువంటి బీహార్ లాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ యూసీసీ తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ ఆర్టికల్ 44 ప్రకారం ఈ యొక్క యూసీసీని తీసుకొస్తే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటో చూడండి. మరి ఎందుకు దీన్ని ప్రతిపక్షాలు ఇప్పటి వరకు వ్యతిరేకించాయో అర్థం కాలేదు. సమానత్వం కోసం పోరాడతామంటారు. అదే సమానత్వం కోసం చట్టాలు చేస్తే మాత్రం మళ్ళీ వీళ్ళు భరించలేరు. ఇందులో యూసీసీలో ఉన్నటువంటి కీలక అంశాల గురించి మాట్లాడుకుంటే వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామ రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది. అంటే విడాకుల విషయంలో కావచ్చు, వివాహం విషయంలో కావచ్చు, కొడుక్కి కూతురికి, భార్యకి భర్తకి అందరికీ సమానమైనటువంటి హక్కులు యూసీసీలో ఉంటాయి. అలాగే మతాలతో సంబంధం లేకుండా సమానత్వాన్ని సాధించేందుకు దోహదం చేయనుంది. అంటే ఒక మతానికి రిజర్వేషను, మరొక మతానికి రిజర్వేషన్ లేకుండా, అలాగే మరొక మతం పెద్దది, మరొక మతం చిన్నది, ఇలాంటి మైనారిటీ మతాలు, మెజారిటీ మతాలు అనేది కాదు. మతం అంటే సమానం. ఇక మతానికి సంబంధించినటువంటి ఏ ప్రక్రియ దోహదం చేయకూడదు. అలాగే సహజీవన సంబంధాలను క్రమబద్ధీకరించేటటువంటి నిబంధనలను యూసీసీలు పొందుపరిచారు. సహజీవనం చేస్తున్న వారు ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇందుకోసం ప్రభుత్వం తరఫున ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఎక్కడైతే యూసీసీ అమలు అవుతుందో అక్కడ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారో అక్కడికి వీళ్ళు సహజీవనం చేస్తున్నటువంటి వారు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అటు అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికీ మంచిదే. పెళ్లి చేసుకోకుండా చేసినటువంటి జీవనాన్ని సహజీవనం అంటున్నారు కదా. దానికి ఇప్పటి వరకు చట్టబద్ధత లేదు. వాళ్ళు నచ్చినంత వరకు ఉండడం, నచ్చిన తర్వాత వెళ్ళిపోవడం, అది ఒక అఫీషియల్ వ్యభిచారం అవుతుంది. అలా కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. రేపు అమ్మాయికైనా అబ్బాయికైనా న్యాయం జరుగుతుంది. దీనికోసం ఒక సపరేటు కమిటీని తీసుకొస్తున్నారు. అలాగే అన్ని మతాలకు చెందినటువంటి స్త్రీ పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. ఇందులో కొంతమందికి కొన్ని మతాల్లో 14 సంవత్సరాలకు పెళ్లిళ్ళు చేసేవచ్చు. మనం ఆ రోజు చూసాం. మనలో కూడా ఆనాటి బాల్య వివాహాలు ఉన్నాయి. ఆనాటి బాల్య వివాహాలకి చాలా అర్థాలు ఉన్నాయి. మన దీంట్లో ఉన్నటువంటి బాల్య వివాహాలను కూడా ఈరోజు మనం రద్దు చేసాంగా. ఇప్పుడు కనీస వయసు 21 సంవత్సరాలు అయ్యాయిగా. మనకి 18 సంవత్సరాలు అమ్మాయిలకి అయ్యాయిగా. అమ్మాయిలు కూడా ఇప్పుడు 21 సంవత్సరాలకు తీసుకొస్తున్నారు. అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా 21 సంవత్సరాలు దాటాక చేస్తే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ కొంచెం వస్తుంది కాబట్టి. అయితే ఆ రోజు మనం ఎందుకు చేసాం? ఈ అమ్మాయికి పలానా అబ్బాయితో పెళ్ళి అని చేసేసి ఒక 4-5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు పెళ్లి చేసేవాళ్ళు. అయితే అమ్మాయిని కాపురానికి పంపించే వాళ్ళంటే కాదు. అమ్మాయికి ఎప్పుడైతే రిజిస్టర్ అయిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత అమ్మాయిని మన ఇళ్ళకి కాపురానికి పంపించేవాళ్ళు. అప్పటి వరకు అమ్మాయి ఇక్కడే ఉండేది. కాకపోతే ఆ అమ్మాయి వేరే మగవాడిని చూడడానికి అవకాశం లేకుండా పెళ్లి చేసేవాళ్ళు. అంటే ఇక నీ భర్త ఇతనితోటి నీవు జీవితం కొనసాగించాలి అని చెప్పడం వల్ల పరాయి పురుషులు ఇటు ఆడవాళ్ళ మీద చూసేవాళ్ళు కాదు. అమ్మాయిలు కూడా వేరే పరాయి పురుషుల వైపు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ తర్వాత కాలం మారింది, మనము మారాము. అయితే ఇప్పటికీ మారినటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. కొన్ని మతాల్లో ఈ చిన్నప్పుడే పెళ్లి చేసేటటువంటి విధానం ఉంది. కాబట్టి అందరికీ ఇప్పుడు ఒకే వయసు అయినటువంటి తీసుకొచ్చారు, సమానమైనటువంటి వయసు. అలాగే అన్ని మతాల్లో బహుభార్యత్వంపై నిషేధం, హలాల్ విధానంపై నిషేధం. హలాలు ఎక్కడా కూడా లేదు మనకి. ఒకవేళ ముస్లింలకి హలాల్ కావాల్సి వస్తే హిందువులకి జట్కా ఉండాలి. అంతేగాని మళ్ళీ హలాల్ అని సపరేట్గా తీసుకురావడం ఏంటి? మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్క హిందువులు కూడా ఇప్పుడు మా దగ్గర హలాల్ లభిస్తుంది, హలాల్ ఫుడ్డే లభిస్తుందని మళ్ళీ బోర్డులు పెట్టుకుంటే వాటిని మనం కొంటున్నాం అదేదో గొప్పగా. అది ముస్లింల పద్ధతి. ఇప్పుడు ఈ హలాల్ అనే పద్ధతి లేదు, జట్కా అనే పద్ధతి లేదు. అందరికీ సమానమైనటువంటి పద్ధతి, అందరికీ సమానమైనటువంటి ఫుడ్డే దొరుకుతుంది. అంటే ఆహారం అనే కాదు, దానికి సంబంధించినటువంటి ముడి సరుకులు కూడా. ఇకపోతే బహుభార్యత్వం అంటే అనేక మంది భార్యలు, ఇలాంటివి లేవు. ఒక భార్య ఉండాలి, పిల్లలు ఇద్దరినే కనాలి. భర్తకి భార్య ఒకరే, భార్యకి భర్త ఒకరే, ఇద్దరు పిల్లలే కంటేనే మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా సరే రాయితీలు కానీ లేకపోతే ఏదైనా కావాల్సినటువంటి సదుపాయాలు కానీ దొరుకుతాయి. అలా కాకుండా అతిక్రమిస్తే మీరు అన్నీ కోల్పోతారు. ఇలాంటి సమానత్వాన్ని తీసుకొస్తే దీన్ని వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్తో పాటు చిన్న చిన్న పార్టీలని. మరి మీరు ఇంతవరకు పోరాడింది దేనికోసం? సమానత్వం కోసమే కదా. మరి ఆ సమానత్వం తీసుకొస్తే మీరెందుకు వద్దంటున్నారు? అంటే ఇందులో ఎంత మతలబు ఉందో చూసారా? సమానత్వం తీసుకొస్తే వీళ్ళ జనాభా పెరగదు. సమానత్వం తీసుకొస్తే కాంగ్రెస్ యొక్క ఓటు బ్యాంక్ పడిపోద్ది.
సమానత్వం తీసుకొస్తే ప్రజల్లో అంతా కూడా సమన్యాయం ఉంటుంది, ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? భారతదేశం మళ్ళీ హిందుత్వ దేశం అవుతుంది. అది వీళ్ళకి నచ్చదు. కానీ ఫస్ట్ అయితే ఒక సమానత్వం వస్తుంది కదా, నీకు కావాల్సింది అదే కదా, అది లేదనే కదా నువ్వు ఇతర మతాలకు మారుతున్నావు. దానికి సంబంధించినటువంటి సమానత్వమే తీసుకొస్తున్నారు కదా. మనం ఇన్ని రోజులు గత 70 సంవత్సరాలుగా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఫాలో అయ్యేది సమానత్వం కోసమే కదా. ఆయన కూడా మీకు రిజర్వేషన్లు సమానత్వం కోసమే కదా తీసుకొచ్చాడు. మరి ఎందుకు మీరు సమానత్వం కాదంటున్నారు? ఆలోచించాలి.